తెలంగాణ రాజముద్ర ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. అమరుల స్థూపం, 3 రంగుల జెండా, వ్యవసాయానికి ప్రతిబింబమైన వరి విత్తనాలతో కూడిన ఒక లోగోని ఆల్మోస్ట్ ప్రభుత్వం ఫైనల్ చేసినట్టుగా సమాచారం. సో ఆ బ్రేకింగ్ న్యూసే మనం చూస్తున్నాం. సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది. ఇక తెలంగాణ రాజముద్రకు సంబంధించి ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది నిర్ణయం. రైట్, మన టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. తెలంగాణ రాజముద్ర ఫైనల్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ రాజముద్రలో అమరుల స్థూపం ఉంది. అదేవిధంగా వ్యవసాయానికి ప్రతిబింబమైన వరి విత్తనాలతో కూడిన లోగోని ఆల్మోస్ట్ మనం ఇప్పుడు టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. దీన్ని ఫైనల్ చేసినట్టుగా సమాచారం. ముచ్చింతల్లోని స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఆధ్యాత్మిక కేంద్రంలో ఇళయరాజా లైవ్ ఇన్ కాన్సర్ట్. సమత ఇళయరాగం జూన్ 8 సాయంత్రం 6 గంటల నుంచి. బుక్ యువర్ టికెట్స్ ఆన్ బుక్ మై షో. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత సాయంత్రం దీనిపై ఒక తుది నిర్ణయం వెలువడనుంది. సో రాష్ట్రానికి కొత్త చిహ్నం వస్తుంది ఒకవేళ ఇది కన్ఫర్మ్ అయితే గనక. ఈ లోగోలో అమరుల స్థూపం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అండ్ వరి కంకులు, వరి విత్తనాలకు సంబంధించి మనకు క్లియర్గా పిక్చర్ కనిపిస్తోంది. సో దీనికి సంబంధించే ఈ ఒకవైపు ఏమో సమావేశాలు, చర్చలు, నిర్ణయాలు జరుగుతున్నాయి. మరోవైపు నిరసనలు కూడా మొదలవుతున్నాయి. రాజముద్రను మార్చొద్దంటూ బీఆర్ఎస్ నిరసన చేస్తోంది. బట్ ఇటువైపు ప్రభుత్వం చకాచకా వీటిపైన ముందుకెళ్తుంది. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దశాబ్ద దినోత్సవాలు ఎట్లాగో దగ్గరగా ఉన్నాయి. జూన్ 2 అంతలోపు ఖచ్చితంగా దీన్ని ఫైనల్ చేస్తామని పెట్టుకున్నాయి. కాబట్టి టైం తక్కువ ఉండేసరికి అన్ని చకచకా నిర్ణయాలు జరిగిపోతున్నాయి. సో తెలంగాణ రాజముద్ర ఫైనల్ అయినట్టుగా తెలుస్తోంది. టీవీ9 స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇదే అది వ్యవసాయానికి ప్రతిబింబమైన వరి విత్తనాలతో తర్వాత అమరవీరుల స్థూపంతో దీన్ని ఫిక్స్ చేశారు. ఇది సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత దీనిపై తుది నిర్ణయం వెలువడుతుంది.